మంచిర్యాల జిల్లా కోల్కతాలో జూనియర్ వైద్యురాలుపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించిన మంచిర్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు. ఇక పాల్గొన్న ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు. వెస్ట్ బెంగాల్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్, పీజీ స్టూడెంట్ అత్యాచారం గురైన మనందరికీ తెలిసిన విషయం ఇది. దాన్ని బట్టి మా స్టూడెంట్స్ అందరికి ఒక ప్రశ్న, టూ డాక్టర్స్ ఇన్ ఇండియా ఆర్ వర్క్ అంటే ఇండియాలో డాక్టర్స్కి వర్తేనా? అసలు నేను క్వశ్చన్ అడిగాను, ఇండియా నీడ్ డాక్టర్స్, డూ ఇండియా వర్త్ డాక్టర్స్? కరోనా టైంలో డాక్టర్స్ ఎంత కీలకమైన పోషణ పాటించారంటే వాళ్ళ ప్రాణాలు ముందేసి మరీ కాపాడారు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి బాధ్యత ఎవరు? పేషెంట్స్ వస్తే మా ప్రాణాలు ముందేసి వాళ్ళకి రెస్పాన్సిబుల్ మేము ఉన్నామని చెప్తాం. ఇప్పుడు మా ప్రాణాలకి బాధ్యత ఎవరు? ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి, డాక్టర్స్ మీద ఎన్ని జరుగుతున్నాయి, మేము మా ప్రాణాలు మొత్తం కాపాడుతున్నాం. మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరు చూపిస్తారు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్? మాకు రెస్పాన్సిబుల్ అనేది ఎవరు చెప్తారు? డూ ఇండియా రియల్లీ వర్త్ డాక్టర్స్? చాలామంది ఇవి చూస్తూనే ఉంటాం మనం, ఎక్కడో జరుగుతున్నాయి, ఏదో జరుగుతుంది, పేషెంట్లు అందరూ అటెండర్లు ఏదో అయిందని చెప్పి కోట్లాడుతుంటారు డాక్టర్స్ మీదకి. ఇప్పుడు అమ్మాయికి జరిగింది, రేపు మాకు జరగదని ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? మాకు జరగదని. మేము నిజం చదువుకునేది ఎందుకు? పేషెంట్కి సేవ చేయడానికి. ఇప్పుడు ఆ సేవ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అంటే ఎవరు చేస్తారు? మేము బయట ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, మాకు జరిగితే మీరు డాక్టర్స్ ఎప్పుడైనా బయటకు వచ్చారా అంటారు. మేము ఎందుకు రాము? మేము వస్తే ఎవరు చూసుకుంటారు? పబ్లిక్కి. మేము పబ్లిక్ చూసుకోవడానికే కదా ఇక్కడ కూర్చుని సేవ చేస్తున్నది. ఇప్పుడు మేము మా కోసం మేము ప్రొటెస్ట్ చేస్తుంటే పబ్లిక్ ఎందుకు రావట్లేదు అసలు బయటికి? వీ వాంట్ జస్టిస్.